అధ్యక్ష అధ్యక్ష ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ముందు ఇద్దరు సభ్యులు అట్నుంచి మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే దాని మీద నాది కానీ ఇళ్ళకి ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలు ఉంటే దాని మీద నాది కానీ ఇళ్ళకి ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలు ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడు అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు, ఎవరో మధ్యలో అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ముగ్గురు మంత్రులు తెచ్చి మాట్లాడారు. ఇది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణం అవ్వాలని అది ప్రజలకు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇలాగైతే మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు దయచేసి సభను సక్రమంగా బాధ్యత ప్రభుత్వాన్ని, అది కూడా జ్ఞానం ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి. మీరే నిమిషానికి ఇంటరప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. వినండి సభ ఉండండి. సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది. మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? ఎలా ఉంటే ఇది మంచి పద్ధత? దయచేసి ఆలోచించండి, ఇది మంచి పద్ధత. ఇష్యూ బేసిక్ గా మాట్లాడమండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మాట్లాడండి, ఎవరైనా మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. నా మంత్రులకే ఇస్తాం, మంత్రులకే ప్రివిలేజ్ ఉంటుంది. మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్తారేంటి అధ్యక్ష? మాధవ్ గారు క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. ఇదేంటి సార్, పుస్తకం చాలా పెద్ద పుస్తకం చదివారు సార్. వాళ్ళు ఇంటరప్ట్ చేసి 10 నిమిషాలు పోగొట్టి క్లోజ్ చేయమంటే అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం ఈ బుక్ లో ఏముందో, ఈ పోర్టుల విషయం కూడా అధ్యక్ష నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఈ బుక్ గవర్నర్ గారు రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేత ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో మీ దృష్టి తీసుకొస్తుంది అధ్యక్ష. 1153 కిలోమీటర్ల తీర ప్రాంతం వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ కలిగిన రాష్ట్రంగా రూపుదిద్దుటకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతో పాటు ప్రస్తుతం ఉన్న 10 పోర్టులన్నింటినీ ప్రపంచ స్థాయి ఓడరేవులు తీర్చిదిద్దుతున్నాం అన్నారు అధ్యక్ష. అసలు మన రాష్ట్రంలో ఉన్న ఓడరేవులు ఏంటి అధ్యక్ష? ఆల్రెడీ గతంలో ఉన్నది విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ, ఈ 4 పోర్టులు గతంలో ఉన్నాయి అధ్యక్ష 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత.